ఫ్రెండ్ నేను మీ రాజుని. ఫ్రెండ్ ఈరోజు వచ్చి టాపిక్ చూసుకుంటే ఉచిత పథకాలు. ఫ్రెండ్ ఇందులో ఒకటి సిలిండర్, ఒకటి కరెంట్ బిల్ ఒకటి. అయితే మా ఊళ్ళో దాదాపుగా ఈ పథకాలు అందరికీ వర్తిస్తుంది. కానీ ఫ్రెండ్ నాకు మాత్రం ఇంతవరకు జీరో బిల్ రాలే. మన సిలిండర్కి సంబంధించిన 500 రూపీస్ కూడా పడుతున్నాయి కదా అకౌంట్లో. ఆ డబ్బులు కూడా ఇంతవరకు మా అకౌంట్లో జమ కాదు ఫ్రెండ్. ఇప్పుడు నేను మీకు ప్రూఫ్ చూపెడతా, ఓకేనా ఫ్రెండ్? ఇది వచ్చి మన సిలిండర్ చూద్దాం ఇప్పుడు. ఇవి ఫ్రెండ్ సిలిండర్ది, ఓకేనా? ఇంతవరకు అకౌంట్లో డబ్బులని జమ కావాలి, ఓకేనా ఫ్రెండ్? ఇప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తా, ఓకేనా ఫ్రెండ్? ఇది వచ్చి కరెంట్ బిల్లు. ఇప్పుడు కరెంట్ బిల్ చూసుకుంటే నాకు ఇంతకుముందు బకాయి ఉండే, అది మొత్తం క్లియర్ చేసుకున్నా. ఇప్పుడు ఈ కొత్తగా ఫ్రెండ్ ఇప్పుడు ఈ జీరో బిల్ నుంచి కౌంట్ చేసుకుంటే నాకు 6,258 రూపాయలు వస్తుంది. అంటే నాకు నెలకు 2,200 బిల్ రావాలి. అయితే ఆ బిల్లు కూడా వస్తలేదు, మొత్తం జీరో అనే అసలు వస్తలేదు నాకు, ఓకేనా ఫ్రెండ్? నాకు నెలకు వచ్చేసరికి 300, 400 బిల్ వస్తుంది, నాకు జీరో బిల్ కూడా వస్తలేదు, ఓకేనా ఫ్రెండ్? అయితే మన గ్రామంలో ఫ్రెండ్ ఎక్కువ టీవీ అండ్ ఫ్యాన్ రెండే ఎక్కువ మనం వాడుతాం ఫ్రెండ్, ఓకేనా? అయితే నువ్వు వచ్చేసరికి బిల్లు నెలకు 500, 600, ఒక్కొక్కసారి అయితే 800 వచ్చింది ఫ్రెండ్. ఇంత విచిత్రం, ఓకేనా? మేము ఉపయోగించేది కేవలం రెండే, ఒక ఫ్యాను, టీవీ, ఓకేనా? బిల్ చూసుకుంటే ఇలా 6,000 ఇలా ఎక్కువ వస్తుంది. 6,000 ఒకసారి నెలకు 800, ఓకేనా? ఒక నెల అయితే 600 ఇట్లా వస్తుంది ఫ్రెండ్. చూసారా ఫ్రెండ్? ఇప్పుడు జీరో పథకాలు అన్నారు కదా ఫ్రెండ్, చూశారు కదా ఫ్రెండ్? జీరో బతుకులు ఎక్కడ వస్తున్నాయి? మా గ్రామంలో చూసుకుంటే దాదాపుగా అందరికీ జీరో బతుకులు అసలు వస్తుంది, వర్తింపు అవుతుంది. నాకు వచ్చేసరికి కరెంట్ బిల్ వస్తలేదు. మళ్ళా చూసుకుంటే అది మన సిలిండర్, ఇది నాకు 2 వస్తలేవు ఫ్రెండ్, ఓకేనా ఫ్రెండ్? ఇప్పుడు జీరో బిల్లు కూడా వస్తలేదు, మళ్ళీ సిలిండర్ కూడా వస్తలేవు, ఓకేనా ఫ్రెండ్? మళ్ళీ ఈ జీరో బిల్ మళ్ళీ మన మండలం పోయి అడిగితే మళ్ళీ ఒకసారి పడ్డప్పుడు అప్లై చేసుకోమంటారు. మళ్ళీ ఎప్పుడు పడాలి, మళ్ళీ అనేది ఎప్పుడు అప్లై చేసుకోవాలి? సరే మీరే చెప్పురు మరి ఫ్రెండ్. ఈ వీడియోని కూడా ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళాలి, ఓకేనా ఫ్రెండ్? చూశారు కదా బిల్లు ఎలా వస్తుందో, ఓకేనా ఫ్రెండ్? రీసెంట్గా ఇప్పుడు కూడా వెళ్తే వాళ్ళు చెప్తారు మా పడ్డప్పుడు మళ్ళీ అప్లై చేసుకో, అవి మళ్ళీ ఎప్పుడు పడతాయి ఫ్రెండ్? ఏమన్నా చిన్నది ఇష్యూ ఉన్నాయి, అది సరి చేసుకుంటే అయిపోతుంది మా కంప్యూటర్ సిస్టంలో. అయితే వాళ్ళు మళ్ళీసారి అప్లై చేసుకోమంటారు. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు పడతాయి అవి? మళ్ళీ నేను ఎప్పుడు అప్లై చేసుకోవాలి? సరే మీరే చెప్పురు మరి, ఓకేనా ఫ్రెండ్? చూశారు కదా జీరో బిల్ వస్తున్నాయి అంటారు. కరెంట్ బిల్లు జీరో బిల్ లేదు, నా సిలిండర్ లేదు, ఏం లేదు ఫ్రెండ్. అవి దాదాపు అయితే మా ఊళ్ళో చూసుకుంటే దాదాపు అందరికీ వస్తుంది, నాకు ఒక్కరికి మాత్రం ఇలా వస్తలేదు ఫ్రెండ్, ఓకేనా? చూసారు కదా ఫ్రెండ్ బిల్లు ఏ విధంగా వస్తుందో. 6,258 రూపాయల పైన వచ్చింది ఫ్రెండ్. ఇప్పుడు రీసెంట్గా పాత బకాయిలు ఉన్నాయని క్లియర్ చేసిన. ఇప్పుడు లేటెస్ట్గా చూసుకుంటే అవి ఇప్పుడు సిలిండర్ చూసుకుంటే అకౌంట్లో డబ్బులు పడతాయి అన్నారు, ఇంకా పడతలేవు ఫ్రెండ్, ఓకేనా ఫ్రెండ్?